ఎవరక్కడ? మీకేం కావాలి సార్? దానికి ముందు నేను నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఏం క్వశ్చన్? నీకు బతుకుతానన్న ఫీలింగ్ ఉందా? ఇదేం చెత్త క్వశ్చన్? నీకేమైనా మెంటలా? ఎప్పుడు చూద్దాం ఎవరికి పిచ్చో. ఒక రెస్టారెంట్ మేనేజర్ని గుర్తు తెలియని ఒక వ్యక్తి చంపేశారు. మామ్, నేను డాడీని చాలా మిస్ అవుతున్నాను. నువ్వేం దిగులు పడతారు, మనం పోలీసులు కంప్లీట్ చేద్దాం. హలో, పోలీస్ స్టేషన్. చెప్పండి, ఏంటి సమస్య? మాకు న్యాయం చేయండి. ఎవరు గుర్తు తెలియని వ్యక్తి మా భర్తను చంపేశారు. ఓకే, మీకు నేను హెల్ప్ చేయగలను. మీ భర్త ఎలా ఉంటారో చెప్పండి, అలాగే మీ ఫోన్ నంబర్ పెట్టండి, సరేనా? మా ఆయనకి 57 ఏళ్ళు. అతను ఒక రెస్టారెంట్ మేనేజర్. అతని పేరు యోచిహాన్. ఓకే, మీరేం వరీ అవ్వకండి. రేపు మిమ్మల్ని మీ ఫ్యామిలీని ఇంట్రోగేట్ చేస్తాను, సరేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. నువ్వేం వరీ అవ్వబాకు, నేను ఆల్రెడీ పోలీసులకి కాల్ చేసి చెప్పాను. సార్, మిమ్మల్ని ఎవరో కలవాలని అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఓకే, లోపల రమ్మను. చెప్పు జెంటిల్‌మ్యాన్, ఏం కావాలి నీకు? బాగుంది మిస్టర్ హెండర్సన్. సరే, కూర్చొని చెప్పు, నీకేం కావాలో. మిస్టర్ హెండర్సన్, మీకు తెలిసి ఎవరు బతుకుతారో చేస్తారనేది. మనుషులు లేక బతుకుతారో చేస్తారు, అది సహజం. మరి ఏంటి క్వశ్చన్? ఈ రోజు మీ చివరి రోజు సార్, ఎందుకంటే ఈ రోజు మిమ్మల్ని చంపేస్తున్నాను. నీకేమైనా పిచ్చా? ఎవరికి పిచ్చ చూద్దాం. ఇప్పుడు నీట్గా చెప్పండి, అసలు ఏమైంది? ఎవరు మా ఆయన చంపేశారండి. అసలు ఎవరు చంపారు నాకు తెలియదు. అన్నట్టు మీ ఆయన పేరేంటి? యోచిహాన్. సరే, అయితే మేము క్రైమ్ సీన్కి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేస్తాం. నేను రాత్రి ఇక్కడ ఏదో తాగుతున్నా. నాకు తెలుసు నాన్నగారు చాలా మంచోరని, కానీ నన్ను ఎందుకు చంపబడ్డారు? నేను మీ నాన్నను కాదు, నేను కాపాడండి. ప్రముఖ డైరెక్టర్ అయిన మిస్టర్ హెండర్సన్ గారు చంపబడ్డారు. చెప్పు, ఎవరు నువ్వు? నేను మిస్టర్ హెండర్సన్ గారి పీసీ. నాకు తెలుసు మిస్టర్ హెండర్సన్ గారిని ఎవరు చంపారు. ఏంటి, నీకు మిస్టర్ హెండర్సన్ గారిని ఎవరు చంపారు తెలుసా? అవును, మిస్టర్ హెండర్సన్ గారి రూమ్ లో ఒక హైట్ సెక్యూరిటీ కెమెరా ఉంది. దాంట్లో రికార్డ్ అయింది అతను ఎవరు చంపారు. ఇదిగోండి, ఈ ప్రూఫ్ తీసుకొని ఆ కిల్లర్ అరెస్ట్ చేయండి. ఇప్పుడు చెప్పు, ఎందుకు అమాయకులను హత్య చేస్తున్నావు? నేను జస్ట్ సిటీని క్లీన్ చేస్తున్నాను అంతే. నేను ఇలానా? అసలు నా గురించి నీకేం తెలుసు? చిన్నప్పుడు నేను ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాను. అందరూ నన్ను ద్వేషించేవారే, ఒక్కరు నా దగ్గరికి వచ్చేవారు కాదు. ఎందుకంటే వాళ్ళని టీచ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు నేను బాధపడలేదు. నేను చాలా లావుకునేవాడిని కాబట్టి నన్ను ఎవరు మాట్లాడేవారు కాదు. వాళ్ళని టీచ్ చేస్తూ ఉంటారు. ఒకరోజు నా కోపం కట్టలు తెచ్చుకున్నది. నా కోపంలో ఒక అమ్మాయిని చంపేశాను. అప్పటి నుంచి నా కోపం చాలా పెరిగిపోయింది. కానీ నువ్వు యోచిహాన్ ఎందుకు చంపావు? ఇంకా ఎక్కువ సవాళ్ళందరూ కలిసి ఒక ట్రోల్ చేశారు, అందుకని చంపేశాను అంతే. సరే, అయితే నేను మళ్ళా కలుస్తాను. నైస్ టు మీట్ యూ. అరే, ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇతను? ఎందుకు
ఎందుకు ఆ అంతకుని అరెస్ట్ చేయలేదు? ట్రోల్ ఫేస్ చాలా తెలివైనవాడు, కానీ అతని వైపు నుంచి కూడా కొంచెం న్యాయం ఉంది. కానీ అతను ఎందుకు చంపుతున్నాడు? అతను జస్ట్ ట్రోల్ చేసే వాళ్ళు మాత్రమే చంపుతున్నాడు. ఇప్పుడు తను ఎక్కడున్నాడు నాకు తెలియదు.